ఓం నమో వెంకటేశాయ. అనగనగా ఓ కథా కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువల్ని బోధించే ఎన్నో కథల సమాహారాలే భారతీయుల ఆరాధ్యములైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు. ఆ కథల్లోంచి చిన్నపాటి కథలని తేలికపాటి మాటలతోటి ఈనాటి చిన్నపిల్లలకి అందించేయటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో పిల్లలంతా సిద్ధంగా ఉన్నారమ్మా? ఇవాళ ఒక మహాభారత కథ చెప్పుకుందాం. మహాభారతంలో కౌరవులు, పాండవులు రెండు కుటుంబాలు. కౌరవులు 100 మంది అన్నదమ్ములు, పాండవులు 5. వాళ్ళలో ధర్మరాజు రాజసూయ యాగం అని చాలా గొప్ప యాగం చేశాడట. ఈ యాగంలో ఎన్నో దానాలు చేశారు. ఎన్ని దానాలు! దానము, ధాన్యము, గోవులు, తర్వాత బంగారము, వస్త్రము, అన్నదానము, అట్లా ఎంత దానమో చేశారు. అయితే ధర్మరాజుకి ఏమనిపించేదంటే తనంత గొప్పగా దానం చేసిన వాడు తనే. నేనే ఇంత గొప్ప దానాలు చేశాను, నాలాగా దానం చేయగలిగిన వాడు ఎవరూ లేరని అనుకునేవాడు. అయితే ఆ రోజుల్లో ఏమైందట, ఒకరోజు దానాలు చేసే క్రమంలో శ్రీకృష్ణుడు, ధర్మరాజు పక్కపక్కనే ఉండి దానం చేస్తుండగా ఆ నీళ్లు, అంటే ఇప్పుడు దానం చేసేటప్పుడు నీళ్లు పోస్తారు, ఇది నేను మీకు ఇస్తున్నాను అని. ఈ నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు కింద పడుతూ ఉంటాయి. ఆ పడుతున్న నీళ్లలో ఒక ముంగీస వచ్చి దొర్లుతోందట అటు ఇటు. నీళ్లలో పొర్లుతోందనమాట. నీటి తడి అంటిందా లేదా చూసుకుని వెనక్కి తిరిగి చూసుకుంటుంటే కృష్ణుడు అడిగాడు, ఓయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నీకు దాహం వేస్తే మంచినీళ్ళు కావాలంటే విడిగా తాగొచ్చు, నువ్వు నోరు పెట్టకుండా ఇలా దొర్లుతున్నావు ఎందుకు, తడి ఎందుకు అంటించుకుంటున్నావు నువ్వు అంటే, అయ్యా పూర్వం నేను ఒక చోట ఇలాగే దొర్లాను, అప్పుడు చూడండి నాకు ఒకవైపు బంగారంగా మారిపోయింది అని చూపించింది. ఆ ముంగీసకి మామూలుగా ఎలా ఉంటుందంటే ఫర్ దాని మీద ఉండే బొచ్చు లాంటిది, అది ఓ పక్కనంతా బంగారంలాగా ఉంది, రెండో పక్క మామూలుగా ఉంది. దాని ముఖం కూడా బంగారపు రంగులో ఉంది. ముంగీసలు సాధారణంగా ఎలా ఉంటాయి, గోధుమ రంగులో, బూడిద రంగులో అలా ఉంటాయి. ఇది మాత్రం ఓ పక్కంతా బంగారంగా ఉంది, ముఖం కూడా బంగారపు రంగులో ఉంది, గోల్డ్ కలర్ వేసినట్టుంది. ఒక చోట నేను ఇట్లా పొర్లినప్పుడు నాకు ఈ బంగారపు రంగు వచ్చింది. ఇక్కడ చాలా దానాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా పొర్లితే ఏదైనా బంగారపు రంగు వస్తుందేమో, రెండో వైపునే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, కానీ బురదంటింది కానీ బంగారపు రంగు రాలేదు చెప్పిందట ముంగిస. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి ఈ బంగారపు రంగు తెచ్చుకున్నావో చెప్పు, సభాముఖంగా అందరికీ చెప్పమన్నాడు. అప్పుడు ఆ ముంగిస మానవ స్వరంతో ఇలా మాట్లాడిందట. పూర్వము కురుక్షేత్రం అనే ప్రాంతంలో సక్తుప్రస్తుడు అని ఒక పేద బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయనకి భార్య, ఒక కుమారుడు కూడా భార్య ఉంది. అంటే వాళ్ళు 4 ఉన్నారు కుటుంబంలో, 2 జంటలు, అమ్మా నాన్న, కొడుకు, కోడలు. అయితే వీళ్ళకి ఏంటంటే పెద్దగా ఆస్తిపాస్తులు ఏం లేవు, ఉంచె వృత్తిని స్వీకరించారు వాళ్ళు. అంటే చెట్ల నుంచి కోయకుండా, ఏ చెట్టు నుంచి కొయ్యరు, రాలిన వస్తువుని మాత్రమే భోజనంగా తీసుకుంటారు. అట్లా ఏం చేసేవారు, వరి చేలల్లోకి, గోధుమ చేలల్లోకి వెళ్ళి చేలో కింద రాలి పడతాయి కంకులు, కొంత ధాన్యం కూడా రాలుతుంది. ఎవరైనా కోసినప్పుడు కూడా ధాన్యపు గింజలు రాలి కింద పడతాయి. ఆ గింజల్ని ఏరుకుని వాటిని ఆహారంగా తీసుకునేవాళ్ళు. అది వాళ్ళ నియమం అన్నమాట. ఎవరిని అడిగేవాళ్ళు కాదు, చెట్టు నుంచి కోసుకునేవాళ్ళు కాదు. ఉంచె వృత్తి అంటారు దాన్ని. అయితే ఈ వృత్తిని స్వీకరించి వీళ్ళు 4 కాలక్షేపం చేసేవారు. ఒక కాలంలో చాలా పెద్ద క్షామం వచ్చిందట. క్షామం అంటే కరువు, వర్షాలు లేవు, దాంతో పంటలు లేవు, పశువులకి గడ్డి లేదు, దానివల్ల పాలు లేవు. దాంతో ప్రపంచమంతా ఒక స్తంభించినట్టుగా ఉంది. అప్పుడు ఏమీ ఆహారం లేని రోజులు. వీళ్ళకి పెద్దగా ధాన్యము గింజలు దొరకలేదు. రోజు ఏరగా రోజుకి కాసిన చొప్పున 4-5 రోజులకి ఒక చారెడు గింజలు దొరికినాయట. ధాన్యం దొరికితే ఈ ధాన్యపు గింజల్ని తెచ్చి వీళ్ళు ఏం చేశారు, వేడి మంగళంలో పోసి వేయించి పేలాలు చేశారు. వాటిని పేలాలు, పాప్కార్న్ అంటాం కదా మనం, అలాంటిదన్నమాట. వడ్లతోటి చేసేదాన్ని పేలాలు అంటారు. ఈ పేలాలు చేసి బాగా చెరిగేసి సన్నగా మెత్తగా దంచి పిండిలాగా చేసుకున్నారు. ఆ పిండిని తినటం కోసం 4కి 4 విస్తర్లలో 4 చోట్ల వడ్డించుకున్నారు. 4 గరిటెలు అంతే ఉంది పిండి, అది 4 గింతలు వచ్చిందనమాట. సరే వీళ్ళు సరిగ్గా భోజనానికి కూర్చునే సమయానికి ఒక బ్రాహ్మడు బక్క చిక్కిపోయి ఎన్ని రోజులైందో ఆహారం తీసుకుని కేవలం నీళ్లతోటే బతుకుతున్నట్టు ఆయన. చాలా ఆకలిగా ఉంది.
ఏదైనా తిని పెడతారా అని అడిగాడు. అప్పుడు సక్తుప్రస్తుడు ఏం చేశాడంటే, మీ ముగ్గురు తినండి, నా వాటా ఆహారాన్ని నేను ఈ బ్రాహ్మడికి ఇస్తానన్నాడు. వాళ్ళకి ముందు నుంచి కూడా తమ భోజనం వేళకి ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి తినటం అంటే అతిథి సేవ అలవాటుగా ఉంది. ఆ సమయానికి వచ్చిన బ్రాహ్మణాయనకి సక్తుప్రస్తుడు తన ఆకులు వడ్డించుకున్నారు కదా, ఈ ఆకులో ఉన్న పదార్థం ఆయన చేతికి ఇచ్చాడు. ఆయన పిండి తినేసి చాలేదు బాబు నాకు అన్నట్టు అనేసరికి సక్తుప్రస్తుడి భార్య ఉంది, ఆవిడేం చేసింది, నా ఆకు కూడా ఇచ్చేస్తానని తన ఆకులో ఉన్న పిండి కూడా ఆయనకి ఇచ్చేసింది. ఆయన అది కూడా తిన్నాడు. అయినా సరిపోలేదు, చాలా రోజులైంది భోజనం చేసి. దాంతో అబ్బాయి కోడలు కూడా వాళ్ళ ఆకుల్లో ఉన్న ఆ పదార్థాన్ని, ఆ పిండిని ఆయనకి ఇచ్చేశారు. 4 ఆకుల్లో ఉన్న పదార్థము తినేశాక వీళ్ళు మంచినీళ్ళు తాగి ఆయనకి దండం పెట్టుకున్నారు. ఇవాళకి ఇదే ఆహారం. అప్పటికి వాళ్ళు 4-5 రోజులుగా తినలేదు. మేము తినలేదు, ఈయనకి ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అనుకోలే. పోనీ మొట్టమొదట అతిథి రాగానే, అయ్యా మాకే ఆహారం లేదండి, 4 రోజులైంది మేమే తిని, మా దగ్గర ఉన్నదే కొంచెము మీకు పెట్టలేమండి అని పంపించలేదు. పోనీ ఆయనకి మొదట ఒకళ్ళు పెట్టారు కదా, ఆ పెట్టిన ఆయన ఇంతే ఉందండి మా వాళ్ళకి సరిపోదు అని కూడా చెప్పల. అతిథిని సంతృప్తి పరచటమే తన యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఆ కుటుంబం మొత్తం తమ ఆహారాన్ని ఆ వచ్చిన బ్రాహ్మడికి ఇచ్చేశారు. ఎప్పుడైతే ఈ 4 ఆహారము ఆయనకి ఇచ్చేసి వీళ్ళు మంచినీళ్ళు తాగి, ఇవాళకి ఇదే అతిథి సేవ సక్రమంగా చేశాం కాబట్టి మనకు ఆహారం లేకపోయినా పర్వాలేదనుకున్నారు. ఆ వెంటనే ఆ బ్రాహ్మడు ధర్మదేవత రూపంలో సాక్షాత్కరించాడు. నీ యొక్క దాన నిరతి, అతిథి సేవ నువ్వు ఎంత బాగా చేస్తావో ప్రపంచానికి తెలియజేయడానికి ఈ రూపంలో వచ్చాను. నువ్వు చాలా గొప్పవాడివి నాయన, ఇలాంటి వాళ్ళు లోకంలో ఉండరు. ఒకవేళ ఇలాంటి కథని ప్రపంచంలో మిగిలిన వాళ్ళకి తెలిస్తే దానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని అప్పటికప్పుడు ఆయనకి వైకుంఠం నుంచి విమానం వచ్చి వీళ్ళ 4 ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయిందట. ఈ ముంగీస, ఇప్పుడు మనం ప్రస్తుత కథలో చెప్పుకుంటున్న ముంగీస, ఆ సమయంలో అది అక్కడ ఉంది, చూస్తోంది. సక్తుప్రస్తుడు ఆహారం పెట్టడము, తర్వాత ధర్మదేవత ప్రత్యక్షం అవటము, విమానం వచ్చి వీళ్ళ 4 తీసుకెళ్ళిపోవటము చూస్తోంది. అప్పుడు ఏం చేసిందంటే, ఈ వీళ్ళు పేలపిండి చేసి ఆయనకి ఇచ్చారు కదా ఆకులు, అప్పుడు కొంత సన్నగా రవ్వలుగా రాలింది. అది పిండి కదా, ఒక ప్లేట్లోంచి ఇంకో ప్లేట్లోకి మనం పళ్ళెల్లోంచి మార్చినప్పుడు సన్నగా రాలుతుంది రవ్వలాగా. పిండిని చూడండి, కరెక్ట్గా రాదు, స్పూన్తో తీసినా కొద్దిగా రాలి కింద పడుతుంది, డస్ట్ లాగా పడుతుంది, దుమ్ము లాగా. ఈ ముంగీస ఆ ముందు ఆ పేలపిండిని వాసన చూసేసరికల్లా మొహం తగులుతుంది కదా. మనం వాసన చూడాలంటే ఏం చేస్తాము, మనం ఇలా చూడగలుగుతాం. జంతువులు ఏం చేస్తాయి, మొహం అంతా దాని మీద పెడితే కానీ వాసన రాదు దానికి. ఈ ముఖం ఆ పిండికి తగిలేసరికి ముఖం బంగారపు రంగులో అయిపోయిందట ఆ ముంగీసకి. తర్వాత ఏం చేసింది, ఈ పేలపిండి దూరం అక్కడక్కడ సన్నగా రవ్వగా పడితే అక్కడంతా అది అటు ఇటు పొర్లేసరికి దాని శరీరంలో ఓ పక్క భాగం అంతా బంగారపు రంగులో మారిపోయింది. ఇంత మహాదానపరుడైన వ్యక్తి చెయ్యి తగిలి పడినటువంటి పేలపిండి నా ఒంటిని బంగారంగా చేసింది. ధర్మరాజు కూడా అలాంటి ధర్మపరుడేనని విన్నాను. నేను అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడెక్కడ దానపరులు ఉన్నారు, ఎక్కడెక్కడ మహాదానాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళి నా ఒంటి మీద ఉన్న 2వ పక్కన బంగారం అవుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికి ఎన్ని చోట్లకో తిరిగా, ఎక్కడా అవలేదు. ఇక్కడ అవుతుందేమో చూడ్డానికి వచ్చాను, కానీ ఇక్కడ కూడా ఏం అవ్వలేదండి. నేల మీద పొర్లేసరికల్లా బురదంటింది నాకు అని చెప్పిందనమాట ముంగీస. చెప్పంగానే ధర్మరాజుకి మొహమాటం, సిగ్గు వేసింది ఆయనకి. నేను మహాదానపరుణ్ణి అనుకున్నాను, నా దగ్గర ఉన్నది దానం చేస్తున్నాను. ఈయన దగ్గర బోళ్ళంత ధనధాన్యాదులు ఉన్నాయి, రాజు కదా, ఆవులు గుర్రాలు ఏనుగులు అన్నీ ఉన్నాయి, ఉన్న వాటిని దానం చేస్తున్నాడు. పైగా ఇతరులని అందరినీ జయించి సంపాదించిన డబ్బు అదంతా. ఇప్పుడు సక్తుప్రస్తుడి దగ్గర ఏముంది, ఏమీ లేదు. ఆహారానికి కూడా అవకాశం లేకపోయినా కూడా తమ దగ్గరున్న ఆ చిటికెడు పేలపిండిని కూడా దానం చేసిన మహానుభావుని గురించి తెలుసుకుని, నేను చేసేది దానమే కాదని, నేనంత దానపరుని కాదని ఆయన తెలుసుకుని సిగ్గుపడి ఇంకెప్పుడు అలా గొప్పలు పోయేవాడు కాదనమాట. ఏదైనా ఒక దానము, ఒక మంచి పని చేసేటప్పుడు పని చేసేయాలి, కానీ నేనే దీన్ని చేస్తున్నాననే గొప్ప పడకూడదు. ఎప్పుడైతే మనం అట్లా గొప్ప ఫీల్ అవుతామో, అహంకారంగా ఫీల్ అవుతామో, అనుకుంటాం మనం, అబ్బా నాకు బాగా వచ్చు, నాకు చాలా తెలుసు, నేనే ఇంత బాగా చేశాను అని. ఈ బాగా చేశాను అన్న మాట రాగానే చేసిన దాని ఫలితం మొత్తం పోతుంది, సహాయం చేసిన ఫలితం ఉండదు. ఆ సంఘటన తర్వాత ధర్మరాజు ఎప్పుడూ తన దానాన్ని గురించి ఎవరికీ చెప్పేవాడు కాదు. దానము ఎంత గొప్పది, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు అది నాకు మిగలాలి అన్న ఆలోచనతో స్వార్థంగా చేయకపోయిన వాడికి ఇట్లా భగవంతుడు మెచ్చుతాడని. సక్తుప్రస్తుడు ఏనాటి కాలం వాడు, ఇది పాండవుల కంటే ముందు కాలం.
పాండవులు మన ముందు కాలం వాళ్ళు, అంతకంటే ముందు కాలం వాడి కథని మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నామంటే ఆయన చేసిన పని ఎంత గొప్పది, ఎంత పెద్దది. అట్లా గొప్ప పనులు చేసిన వాళ్ళు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతారు. వాళ్ళ సంగతులు కథలు కథలుగా చెప్పుకుంటారు. దానం గొప్పతనం విన్నాం కదా మనం. చిన్నప్పటి నుంచే ఈ దాన పరత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు సత్యప్రస్తులాగా మన దగ్గర లేకపోయినా ఇచ్చేయద్దు. మన దగ్గర ఉన్నదే ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలి. దానం చేసే అలవాటు ముందు నుంచి ఉండాలి. మనం మహాభారత కథ చెప్పుకున్నాం కదా. మహాభారతంలో పద్యాలు వచ్చినా రాకపోయినా భగవద్గీత శ్లోకాలైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పిల్లలు? చేయొద్దండి. ఓకే, దత్త నువ్వు పాడమ్మా. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. నువ్వు కూడా పాడతావమ్మా? మైక్ తనకి ఇవ్వు. మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధాయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. బాగుందమ్మా. అయితే మనం పురాణ కథ చెప్పేసుకున్నాం. ఒక మంచి నీతి కథ చెప్పుకుందాం. నీతి కథ చెప్పుకుందామా? ఒక ఊళ్ళో, ఒక పల్లెటూరులో ఒక రైతుకి ఒక ఆవు, ఒక గుర్రము ఉన్నాయట. అయితే వాళ్ళ పక్కింట్లో ఒక చాకలైన ఉండేవాడు. ఆయన దగ్గర ఒక గాడిద, ఒక మేక ఉన్నాయి. అయితే రైతును చాకలి ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఆయన ఏం చేసేవాళ్ళు, వాళ్ళిద్దరూ ఈ ఆవును తోలుకెళ్ళటం, ఈ గుర్రాన్ని తోలుకెళ్ళటం, మేకను తోలటం, గాడిదను తోలటం, ఈ కష్టాలు ఏం లేకుండా ఈ నాలుగిటిని కలిపి ఒక చోట వదిలేసేవాళ్ళు. అవి ఒకదానితో ఒకటి కలిసి ఉండి ఒకదానికొకటి కాపలా కాసుకుంటూ మొత్తానికి గడ్డి మేసి ఇంటికి వచ్చేసేవి. సాయంత్రం అయ్యేసరికి 4 గుంపుగా వెళ్ళేవన్నమాట. అయితే ఇవి వెళ్ళేటప్పుడు ఏంటి, ఒక అడవిలోకి వెళ్తూ ఉండేవి. వెళ్తుంటే ఆ దారిలో ఒక చిన్న కంతలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు చూసి అబ్బాయి ఎంత బాగున్నాయి, హాయిగా ఫ్రెండ్స్ లాగా వెళ్తున్నాయి 4ను, మనం కూడా వీళ్ళతోటి ఉంటే భయం లేకుండా ఉంటుంది. మనకు తోడు కావాలి కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనతో పాటు ఒకళ్ళు ఉండాలి తోడుకి. అదేమనుకుందంటే వీళ్ళు 4 ఉంటే కనుక నాకు కుక్క అంటే భయం, ఈ కుక్క ఇబ్బంది లేకుండా ఆవుంది, గాడిదుంది, మేక ఉంది, గుర్రం ఉంది, 4 ఉన్నారు కదా, 4తో కలిసి ఉంటే ఏ భయమూ ఉండదు అని చెప్పి ఈ కుందేలు ఏం చేసింది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇవి 4 పక్క ఇళ్లల్లో ఉన్నాయి. సహజంగా స్నేహితులు అయిపోతారు, పక్క ఇళ్ళ వాళ్ళు స్నేహితులు అవుతారు కదా. కానీ కుందేలు ఎక్కడ ఉంటుంది, అడవిలో ఉంటుంది. అడవిలో కుందేలు వీటితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తుంది, కొంచెం కష్టం కదా. అందుకని ఏం చేసేది, ఈ 4 గడ్డి తింటుంటే కాస్త ఎగిరి గంతులేసి తన వైపు చూసేలాగా చేసేది. ఓ 2-3 రోజులు పోయాక 4వ రోజున అది రాలేదు. రాకపోయేసరికి ఇవన్నీ అనుకునే ఏమిటి రోజు ఓ కుందేలు వచ్చి ఇక్కడ ఆడుతుంది, ఇవాళ రాలేదు అని దానికోసం ఎదురు చూడడం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం అయ్యాక కుందేలు వచ్చింది. ఏమిటి రాలేదు పొద్దున్నే అని అడిగినాయి. మనం కూడా అలాగే చేస్తాం కదా, రోజు కనపడే వాళ్ళు కనపడపోతే ఏం చేస్తాం, మనం అడుగుతాం ఏమిటో ఇవాళ రాలేదు అని. అందరు అడిగితే కుందేలు అనుకుంది, అమ్మయ్య వీళ్ళు మనకి ఫ్రెండ్స్ అయిపోయారు, ఇంకా వీళ్ళతో హాయిగా ఉండొచ్చు అనుకుంది. ఓ 4-5 రోజులు వాళ్ళు అవి అందరూ గడ్డి మేస్తుంటే ఇది కూడా అక్కడ ఏదో క్యారెట్, ఓ ముల్లంగి తెచ్చుకుని అక్కడే కూర్చొని తింటూ వాళ్ళతో ఒకటే ఉండేది. అయితే ఇవి మాట్లాడుకునేవి కాదు, ఎవరి దారిని వాళ్ళు ఉండేవి, కానీ గడ్డి మేసేవి, కలిసి వెళ్ళిపోయేవి. ఒకరోజు ఏమైంది, ఓ పెద్ద కుక్క వచ్చింది అక్కడికి. కుక్కలు సులువుగా ఉండే ఆహారాన్ని ముందు పట్టుకుంటాయి. కుందేలు చిన్నది కదా, ఇంతే ఉంటుంది, కుందేలు తినేస్తాయి. దాంతో కుందేలుకి భయం వేసేసింది, కంగారు పడిపోయింది. చీకటి పడుతుంది, సాయంత్రం అయింది. ఆవు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమండి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, కుక్క వచ్చింది, ఆ కుక్కను తోలేయండి, నన్ను మీతో మీ ఇంటికి తీసుకెళ్ళండి అంది. ఆవంది, నువ్వేమిటి, నువ్వెవరు, నేనెవరు, పైగా ఇంట్లో దూడ ఒకటి వెయిట్ చేస్తుంది, దానికి ఆకలిస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి బాబు, నేను ఆ పనులు ఈ పనులు చేస్తూ కూర్చోలేను, నేను వెళ్ళిపోతున్నాను, చీకటి పడిపోయింది, మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు నా కోసం అని ఆవు కాస్త వెళ్ళిపోయింది. ఆవు వెనకాలే గుర్రం కూడా బయలుదేరింది. ఈ కుందేలు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడింది అనమాట. ఈ కుక్క అంటే నాకు చాలా భయము, నన్ను నీ మీదెక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళవా. గుర్రం అంది, నాకేం అభ్యంతరం లేదు మీదెక్కించుకోవడానికి, నేను కింద కూర్చోలేను, నువ్వు ఎలా ఎగిరి ఎక్కుతావో ఎక్కు, పైగా ఈ మధ్యకాలంలో నేను ఎవరిని ఎక్కించుకోలేదు, నా కాలు కుంటి, నేను ఒకదాన్నే నడిస్తే బాగానే నడుస్తాను, నా మీద ఏదైనా బరువు ఉంటే నా నడక స్లో అయిపోతుంది, నిదానంగా నడుస్తా, గబగబా నడవలేను, ఈ కుక్క నన్ను పరిగెత్తిచ్చింది అనుకో, నేను పరిగెత్తలేను, పడిపోతాను, దానికి తోడు నాకు కూర్చోవటం రాదు. ఎవరైనా ఏం చేస్తారు, గుర్రం ఇట్లా నిలబడి ఉంటే ఓ జీన్ వేసుకుని దాని మీద ఒక కాలేసి ఒక్క జంప్ లాగా చేసి ఎక్కుతారు, అంతేగాని గుర్రం కింద కూర్చుంటుందా, ఏనుగులాగా కూర్చోదు, అది నిలబడే ఉంటుంది.
నాకు నుంచోవటమే వచ్చు, కూర్చోవటం రాదు, ఎక్కితే ఎక్కువ లేకపోతే లేదు అంది. ఈ కుందేలుకి ఏం చేయాలో తెలియలే. సరే ఏం చేసింది, గాడిద దగ్గరికి వెళ్ళి, బాబు నన్ను రక్షించవా, ఈ కుక్క అంటే చాలా భయం నాకు అనేసరికల్లా గాడిదంది, ఆవు గుర్రము రెండు అడవిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళతో పాటు కనుక వెళ్ళకపోతే మా యజమాని కొట్టేస్తాడు నన్ను, నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు రాలేదంటాడు, నీకు హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ కూర్చున్నాను అనుకో ఆయనతో దెబ్బలు తినాలి, ఆ బాధలు నేను పడలేను, నీ బాధ నువ్వు పడని గాడిద కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా చివరికి మేక స్లోగా దిగుతుంటే ఈ కుందేలు అడిగింది, నాకు హెల్ప్ చేయవా అంటే, బాబు నీ హెల్ప్ సంగతి పక్క పెట్టు, ఆ కుక్క అంటే చచ్చే భయం నాకు, అది కనుక నా మీద పడిందంటే పీకేస్తుంది, నీ వల్లే కుక్క వచ్చింది ఇక్కడికి, నువ్వు అసలు వెళ్ళి ఇక్కడి నుంచి ముందు అనగానే ఈ కుందేలుకి భయం వేసేసింది. ఇక లాభం లేదు, ఎవరు హెల్ప్ చేసేలాగా లేరు. అదే పరిగెత్తుకుంటూ పోయి ఒక పొద లాంటి చోట దూరిపోయింది. కుందేలు ఇంతే ఉంటుంది, మొక్కల మధ్యలోకి దూరిపోతుంది. కుక్కకి అంత శక్తి ఉండదు, అది కొంచెం వెళ్తుంది, బాగా వెళ్ళలేకపోతుంది. కుందేలుకి సందు చేసుకుని వెళ్ళటం వస్తుంది, దానికి అలవాటు ఉంటుంది, కుక్కకి అంత అలవాటు ఉండదు కదా. ఆ కుక్క కాస్త వీళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఇవి 4 వీటి దారిని వెళ్ళిపోయినాయి. ఏవేవి, ఆవు గుర్రము గాడిద మేక 4 వెళ్ళిపోయినాయి. కుందేలు మాత్రం వెళ్ళి పొదలో దూరిపోయింది. ఈ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుందేలు ఉన్న పొద దగ్గర గట్టిగా అరిచింది కానీ లోపలికి వెళ్ళలేకపోయింది. ఆ పొదలోకి వెళ్ళి కుందేల్ని పట్టుకోలేకపోయింది. కాసేపు అరిచి తర్వాత ఇది లాభం లేదని వెళ్ళిపోయింది. ఈ కుందేలు బతుకు జీవుడా అని బయటకు వచ్చి మెల్లిగా తన ఇంటి వైపు దారి తీసింది. ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. నేను నా శక్తి మీద నాకు నమ్మకం లేదేమిటి, నాకెందుకు భయం, నేను ఒక్కడనే వెళ్ళలేనా, నాకు కాళ్ళున్నాయి, నాకు కూడా చేతులున్నాయి, చెవులు కళ్ళు ముక్కు అన్నీ పనిచేస్తున్నాయి, నా దారిని నేను నడిచేదానికి నాకు తోడెందుకు, పైగా ఇది రోజు తిరిగే ప్లేస్, మనం రోజు తిరిగే ప్రదేశంలో మనకి భయం ఏమిటి, తోడెందుకు, తోడక్కర్లేదు. వీళ్ళు 4 తోడు ఉంటారనుకుంటే 4 హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చూడు, ఆవు కానీ గుర్రం కానీ గాడిద కానీ మేక కానీ పక్కవాడి పనులలో జొరపట్టలేదు, వాటి దారిన వచ్చినాయి, గడ్డి తినేసినాయి, వాటి టైం అయిపోయింది, వేళ అయిపోగానే దిగి వెళ్ళిపోతున్నాయి. ఎవరి సహాయం కోసము అవి చూడటల్లా. నేనెందుకు ఇతరుల సహాయం కోసం చూడాలి, నేను ఇండిపెండెంట్గా ఉండకూడదు, ఉండొచ్చు కదా. అందుకని అప్పటి నుంచి ఈ కుందేలు ఇంకా సహాయం కోసం చూడడం మానేసింది. నన్నెవ్వరూ రక్షించరు, నా రక్షణ నేను చేసుకోవాలి, నన్ను నేను రక్షించుకునే విధానాన్ని నేర్చుకోవాలి. కుక్క వస్తుంది అక్కడ దూరంగానే కనపడుతుంది, నేను ముందే పరిగెత్తి పారిపోవాలి, నేను ముందే పరిగెత్తాలి, ముందే పారిపోవాలి, నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఇప్పుడు గాడిద ఏం చెప్పింది, వీళ్ళతో పాటు వెళ్ళకపోతే నన్ను కొడతాడు అంది, అంటే దాని జాగ్రత్త అది పడింది కదా. మేకకేమో కుక్క అంటే భయం, కాబట్టి కుక్క దగ్గరికి వచ్చే లోపలే వెళ్ళిపోవాలనుకుంటుంది మేక. వాళ్ళిద్దరూ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడుతుంటే నేను మాత్రం అది ఎందుకు నేర్చుకోకూడదు అని ఆలోచించుకుని కుందేలు అప్పటి నుంచి ఎవరితోటైనా పెద్ద ఫ్రెండ్షిప్ చేసేది కాదు, ఊరికే హలో హాయ్ అనేది. వీళ్ళు లేకపోతే నాకు కుదరదు అనే భావనని అది మానేసింది. తనంతట తను తిరగటం, తనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాసేపు ఉంటాం, తన పని తను చేసుకోవటం, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రంగా ప్రవర్తించాలి. పక్క వాళ్ళ సహాయం కోసం చూడకూడదు, వాళ్ళు సహాయం చేయట్లేదని బాధపడకూడదు, వీళ్ళెవరు హెల్ప్ చేయట్లేదు నాకు అని అనుకోకూడదు. మనకేం కాళ్ళు చేతులు లేవా, నా పని నేను చేసుకుంటాను అని కనుక ఆలోచిస్తే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా మన పని మనం చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకి ధైర్యం మనమే చెప్పుకోవాలి. ఎవరైనా ధైర్యం చెప్పాలి, ఎవరైనా సహాయం చేయాలి, ఇలాంటి ఆలోచన విద్యార్థులకి ఉండకూడదు. స్టూడెంట్ ఇప్పుడు పరీక్ష రాస్తావు, నువ్వు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటామా, నాకు రాదు పక్కవాడ హెల్ప్ చేస్తాడు అని అనుకోవచ్చా, అనుకోకూడదు. నేనే చదువుకోవాలి, నేను చదువుకుని నేను రాసుకోవాలి, నా పరీక్షని నేనే ఫేస్ చేయాలి అని భావన ఉంటేనే విద్యార్థులు చక్కగా జీవితంలో ముందుకెళ్తారు. ఎక్కడ ఎవరి సహాయము లేకపోయినా కూడా ధైర్యంగా జీవితంలో పెద్దవాళ్ళు అయిపోతారు. ఇలాంటి కథలు విని ఇలాగ ఆలోచించాలి, ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకోవాలి పిల్లలు. స్వతంత్రంగా ప్రవర్తించడం, తన పని తను చేసుకోవటం, హోంవర్క్ నేనే రాసుకుంటాను, అమ్మ హెల్ప్ చేయాలి, నాన్న హెల్ప్ చేయాలి, ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి, అలాంటి ధోరణిని తగ్గించుకోవాలి. బాగుందా కదా? మనం ఈ 2 కథల్లో ఏం విన్నాము? మొదటిది దానం చేయటం నేర్చుకోవటం, అలవాటు చేసుకోవటం. రెండోది ఇండిపెండెంట్గా ఉండటం, అంటే అమ్మా నాన్న మీద ఆధారపడకుండా మనం చేయగలిగే పనులకి అన్నీ, అంటే మన చదువు మనం చదువుకోవటం, మన పనులు మనం చేసుకోవటం, అలాంటి వాటిలలో ఇతరుల మీద ఆధారపడకుండా, పెద్దవాళ్ళ మీద ఆధారపడకుండా స్వయంగా సొంతగా పని చేసుకోవటం అలవర్చుకోవాలి. ఒక మంచి అన్నమాచార్య కీర్తన విందాం. ఎవరికి వచ్చి అన్నమాచార్య కీర్తనలు? సాహితీ నువ్వు పాడమ్మా.
భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. బాగుందమ్మా. బాలబాలికలకి చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచే మనం భాగవత పద్యాలని, రామాయణ శ్లోకాలని, భగవద్గీత శ్లోకాలు, తర్వాత అన్నమాచార్య కీర్తనలు వంటివి భక్తిభావాన్ని మరియు ఆధ్యాత్మిక భావాన్ని పెంచేటువంటి ఈ రకమైన విషయాలని కనుక మనం ప్రబోధిస్తూ ఉంటే పిల్లలలో నైతికమైన ధోరణి, తర్వాత స్వతంత్ర ప్రవృత్తి అలవడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. విన్నాం కదా ఇవాళ 2 కథలు, ఒకటి దాన ప్రవృత్తిని, రెండోది స్వతంత్ర ప్రవృత్తిని నేర్పించేటువంటి ఈ కథలతోటి ఇవాళ కార్యక్రమం పూర్తయింది. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.